హాయ్ అండి, అందరికీ నమస్కారం. సులోచన టేస్ట్ ఆఫ్ కుకింగ్కి స్వాగతం. ఈరోజు అసలైన క్రిస్పీ టేస్టీ మసాలా వడలు చేస్తున్నానండి. అబ్బబ్బా, టేస్ట్ ఉంటుంది చూడండి. నోట్లో వేసుకొని తింటుంటే ఆ రుచిని నేను మాటల్లో చెప్పలేనండి. అంత టేస్టీగా ఉంటాయండి. దాని సీక్రెట్ ఏందో, అది ఎలా తయారు చేయాలో చూసేద్దాం. మసాలా వడ తయారు చేయడానికి నేను ఒక 1/2 కేజీ పచ్చెనగపప్పు తీసుకొని ఒక 3 గంటల సేపు నానబెట్టేశానండి. ఇప్పుడు వీటిని నీళ్లు లేకుండా వడకట్టి పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు దీంట్లోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ చేసి పెట్టాను. 1 స్పూను ధనియాలు, 1 స్పూను జీలకర్ర తీసుకొని కచ్చా పచ్చాగా మిక్సీలో వేసి గ్రైండ్ చేయాలండి. రోట్లో వేసి కొంచెం దంచుకున్నా సరిపోతుందండి. నేనైతే ఈ విధంగా మిక్సీలో వేసి కచ్చా పచ్చాగా మిక్సీ పట్టేశాను. ఇప్పుడు దీన్ని ఒక కప్పులోకి తీసి పెట్టానండి. ఒక 10-11 వెల్లుల్లి రెబ్బలు, 1/2 కేజీ ఆనియన్స్, కొంచెం కొత్తిమీర, ఒక 7 పచ్చిమిర్చి, ఒక 2 ఇంచుల అల్లం ముక్క, ఒక 1 టేబుల్ స్పూన్ గరం మసాలా తీసి పెట్టాను. వీటన్నింటిని వీడియోలో చూపించిన విధంగా సన్నగా తరిగానండి. కరివేపాకు కూడా ఈ విధంగా సన్నగా తరిగి పెట్టాను. ఇప్పుడు పచ్చెనగపప్పును గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు నేను కొంచెము శనగపప్పును మిక్సీలో వేసి దీంట్లో వెల్లుల్లి రెబ్బలు వేసి మెత్తగా గ్రైండ్ చేస్తున్నానండి. ఫస్ట్ వాయి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. తర్వాత 2 వాయిలు కొంచెం కోర్సుగా బరకగా మనము మిక్సీ పట్టాలండి. ఇప్పుడు నేను బరకగా మిక్సీ పడుతున్నాను. చూడండి, ఈ విధంగా కోర్సుగా బరకగా మిక్సీ పట్టాలి. ఫస్ట్ వాయి మాత్రం వెల్లుల్లి వేస్తాం కాబట్టి మెత్తగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుందండి. తర్వాత బరకగా మిక్సీ పట్టాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, ముందుగా క్రష్ చేసి పెట్టిన ధనియాలు, జీలకర్ర, ఒక 1/4 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్, రుచికి తగినంత వేసుకోండి సాల్ట్. ఇప్పుడు సన్నగా తరిగిన పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, కొత్తిమీర, ఆనియన్స్ వేసేయాలండి. ఇవన్నీ సన్నగా కట్ చేసామంటే మనం వడలు వేసుకునేటప్పుడు చక్కగా వేసుకోవచ్చండి. నేను ఇప్పుడు ఒక గరిటెడు బియ్యం పిండిని వేసానండి. ఇది కరెక్ట్గా 3 టేబుల్ స్పూన్ ఉందండి. ఇప్పుడు పిండిని వీడియోలో చూపించిన విధంగా బాగా కలుపుకోవాలి. వడలు ఆయిల్లో వేసేటప్పుడు పిండి విడిపోకుండా ఉండాలంటే ఒక గరిటెడు శనగపిండి కూడా వేసుకోవాలండి. కరెక్ట్గా ఇది కూడా 3 టేబుల్ స్పూన్లు ఉంటుంది. ఈ శనగపిండి వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. మనం వడలు వేసుకోవటానికి వీలుగా ఉంటుంది. ఒక్క చుక్క కూడా వాటర్ పోయకుండా పచ్చెనగపప్పు నానబెట్టాం కదా, దానిలో ఉన్న తేమ ఆనియన్స్ పిండిలో బాగా పిసికి కలపడం వల్ల రిలీజ్ అయిన వాటర్తోనే పిండినంతటిని కలుపుకోవాలండి. ఇప్పుడు వడలు వేసుకోవటానికి ఆయిల్ అయితే కాగిపోయిందండి. వీడియోలో చూపించిన విధంగా వడలు ఒత్తుకొని ఈజీగా వేసుకోవచ్చండి. ఒక వాయికి కావలసిన పిండి ముద్దలన్నీ ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నామంటే ఈ విధంగా ఒకే సైజులో ఫాస్ట్గా వేసుకోవచ్చండి. ఈ విధంగా ఆయిల్లో పిండిని వేసేటప్పుడు స్టవ్ హై ఫ్లేమ్లో ఉంచండి. తరువాత అవి కాల్చుకునేటప్పుడు మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చుకున్నామంటే వడలు లోపల చక్కగా ఉడుకుతాయండి. మనం ఈ వడలు చేయడానికి ఒక 1/2 కేజీ శనగపప్పు తీసుకున్నాం కదా, దానికి ఒక 1/2 కేజీ ఆనియన్స్ తరిగి వేయాలండి. ఇదేనండి ఈ వడల సీక్రెట్. ఈ విధంగా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి తీసుకుంటే ఎంతో రుచికరమైన క్రిస్పీ అండ్ టేస్టీ మసాలా వడలు రెడీ అయినట్లేనండి. చాలా బాగుంటాయి. ఈ మసాలా వడల్లోకి కాంబినేషన్గా నేను గ్రీన్ చట్నీ చేశానండి. గ్రీన్ చట్నీ కట్టా మీటలా ఉండేటట్టు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. టమోటో కచప్తో కూడా తినొచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. మాకు ఇక్కడైతే హైదరాబాద్లో పల్లీ చట్నీ ఇచ్చేస్తారండి. బయట అయితే నేనైతే ఎక్కువగా టమోటో సాస్తోనే ఇష్టపడతానండి. చాలా బాగుంటాయి. మసాలా వడకి ఇవేవి లేకపోయినా తినేసేయచ్చండి, అంత టేస్టీగా ఉంటాయి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.